ఈరోజు నా భయము, నా ఆందోళన, అక్కడ ఉండే ఆపర్చునిటీ, అవకాశం అంతా కూడా మీకు చెప్పాలనుకున్నాను. బికాస్ దట్ ఈజ్ వేర్ యువర్ జర్నీ హ్యాస్ టు స్టార్ట్. మీ డ్రీమ్స్ అనేవి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు షేప్ కావాలి. అంతే తప్ప మూసలో పోసిన పద్ధతిలో మనం మళ్ళీ అదే మాదాపూర్లో పోయి మళ్ళీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, లేకపోతే మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి కాల్ సెంటర్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఇంకొక కర్రీ పాయింట్ దగ్గరికి పోయి అతను కర్రీ పాయింట్ పెట్టాడు కాబట్టి మనం ఇంకొక కర్రీ పాయింట్ పెడతాము అన్న ఒక మూసలో పోసిన పద్ధతిలో పోతే మాత్రం ఈ ప్రపంచం మనను బతకనివ్వదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. I request you all to recognize this fact. In 2045, 47% of the jobs are going to be replaced by computers. You take it from me. This is a result of a solid research by different organizations in this world, very famous scientists in this world. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగానే ఆలోచించే మెషిన్లు మన జీవితాల్లోకి చాలా ఉధృతంగా బ్రహ్మాండంగా రాబోతున్నాయి. నిన్నటికి నిన్న హెచ్డిఎఫ్సి వాళ్ళు 800 జాబ్స్ తీసేశారు. విప్రో వాళ్ళు 600 జాబ్స్ కట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కంపెనీస్ జాబ్స్ కట్ చేసి అవంతా కూడా ఆటోమేషన్ మోడ్లోకి వెళ్తారు. అంటే మనిషిలాగా ఆలోచించే మెషిన్స్ అంటే సాఫ్ట్వేర్స్ మన జీవితాల్లోకి రాబోతున్నాయి. సాఫ్ట్వేర్తో నడిచే మెషిన్స్ రాబోతున్నాయి. మరి అక్కడ అలాంటి ప్రపంచంలో మనకేం కాబోతుంది? అంతకన్నా ఇంకొక విషయం నేను ఎందుకు అడ్వర్సిటీ ముందర నుంచి చెప్పి తర్వాత ఆపర్చునిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి రెండవటి ఏమిటంటే 18వ శతాబ్దంలో అప్పుడుండే ప్రజలకు అత్యంత విలువైన జీవాలు ఏమిటంటే హార్సెస్. యూరప్ నుంచి స్టార్ట్ అయింది అది. అంతకన్నా ముందు కూడా 18th సెంచరీ కానీ లేకపోతే 17th సెంచరీ, 16th సెంచరీ, 15th సెంచరీ, 14th సెంచరీలో అంతా కూడా అత్యంత విలువైన జంతువులు ఏవంటే గుర్రాలు. ఈరోజు ఆర్యులు మన వైపు వచ్చిన చెంగీజ్ ఖాన్ మంగోలియా నుండి ఇక్కడి దాకా వచ్చిన దండెత్తి వచ్చిన అదంతా గుర్రాల వల్లనే. మొదటి ప్రపంచ యుద్ధం ముందర అంతా జరిగిన యుద్ధాలన్నీ కూడా గుర్రాల మీదనే జరిగినాయి. సో 18వ శతాబ్దంలో గుర్రాలు అత్యంత విలువైన క్రియేచర్స్, జీవాలు. ఎప్పుడైతే 19వ శతాబ్దంలో జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో దానితో గుర్రాల స్థానంలో స్లోగా ట్రాక్టర్లు, మెషిన్స్ ఇవన్నీ రావడం మొదలుపెట్టినాయి. గుర్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈరోజు 21వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో గుర్రాలు కేవలం ఒక ఆర్నమెంటల్ యానిమల్స్గానే మిగిలిపోయినాయి. మనం రేసుల్లో గుర్రాల్లో చూస్తున్నాము. తర్వాత పెళ్ళిళ్ళల్లో, పేరంటాల్లో ఆ ట్రెడిషన్ ఉన్న వాళ్ళు గుర్రాల మీద వెక్కి పోతున్నారు. సో కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందా అంటే 21వ శతాబ్దంలో 2050వ సంవత్సరం నాటికే 20వ శతాబ్దంలో గుర్రాల పరిస్థితి ఏ విధంగా అయితే వచ్చిందో 21వ శతాబ్దంలో మనిషి పరిస్థితి కూడా ఆ విధంగానే అవుతుందని సైన్స్ చెప్తుంది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిగ్నల్. ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్. This is going to be extremely important for all our lives. సో మరి మనిషి ఇర్రెలవెంట్ అంటే మనిషి గుర్రాల స్థాయికి రాకూడదు. మరి గుర్రాలకు అప్పుడు మనిషి యజమాని. ఇప్పుడు మనిషికి ఎవరు యజమాని అవుతాడు? మెషిన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో స్మార్ట్ ఫోన్ స్లోలీ విల్ టేక్ యువర్ లైఫ్ ఓవర్. ఇట్ విల్ రూల్. అండ్ హూ ఈజ్ క్రియేటింగ్ స్మార్ట్ ఫోన్స్? Who is empowering smartphones through software, and who is creating that software, and who is creating data, and who is consuming data, and finally who is making money, and where is he sitting, and how many such people are there in this world? Very few. Ade Thomas Piketty rastadu Capital in 21st century lo డబ్బు అంతా కూడా రాను రిచెస్ట్ అండ్ అల్ట్రా రిచెస్ట్ దగ్గరికి డబ్బు పోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా దే విల్ బీ ఓన్లీ
consumers of the data and producers of the data, but you will not be able to do anything about the data. That is something which is really, really scary. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ ప్లాన్స్ అనేవి ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఈ అడ్వర్సిటీ మనకు దృష్టిలో లేకపోతే మాత్రం ద డే యూ చేస్ జాబ్స్ యు ఆర్ గాన్. జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఫ్యూ. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ టు థింక్ డిఫరెంట్. థింక్ డిఫరెంట్.